వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీ రాణి. ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్ 2023 అక్టోబర్ 7న మొదలైన ఈ భయంకరమైన యుద్ధం ఇప్పటికీ రగులుతూనే ఉంది. ఈ పోరాటంలో ఇజ్రాయెల్ తీసుకుంటున్న ఒకే ఒక ప్రతిజ్ఞ, అక్టోబర్ 7 దాడులకు ప్లాన్ చేసిన ఒక్క హమాస్ కమాండర్ కూడా భూమి మీద బతికి ఉండకూడదు. చెప్పినట్లుగానే హమాస్ టాప్ లీడర్లందరినీ వరుసగా లేపేస్తున్న ఇజ్రాయెల్ సైన్యం తాజాగా మరో సంచలన ఆపరేషన్ కు తెరతీసింది. హమాస్ మిలిటరీ వింగ్ అయిన అల్ కసామ్ బ్రిగేడ్స్ కు కేవలం వారం రోజుల క్రితం కొత్త చీఫ్ గా నియమితుడైన మహమ్మద్ ఒడెహ్ ను ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్ లో అత్యంత కిరాతకంగా మట్టుబెట్టింది. అసలు ఈ మహమ్మద్ ఒడెహ్ ఎవరు? అక్టోబర్ 7 దాడుల సమయంలో ఇతను పోషించిన కీ రోల్ ఏంటి? ఒక కమాండర్ చనిపోయిన 11 రోజుల్లోనే కొత్త కమాండర్ ను ఇజ్రాయెల్ దళాలు ఇంత పక్కాగా ఎలా టార్గెట్ చేశాయి? ఈ ఎయిర్ స్ట్రైక్ తర్వాత ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్ ఏంటి? లెట్స్ వాచ్. మంగళవారం రాత్రి గాజా సిటీలోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న రిమల్ పరిసరాల్లో ప్రజలంతా ఎప్పటిలాగే ఉన్నారు. అకస్మాత్తుగా ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఆకాశంలో నుంచి ఒక భారీ రెసిడెన్షియల్ భవనంపై నిప్పుల వాన కురిపించాయి. ఈ ఖచ్చితమైన దాడుల్లో ఆ భవనం పేక మేడలా కూలిపోయింది. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థ షిన్ బెట్ ఐడిఎఫ్ జాయింట్ ఆపరేషన్ లో చేసిన ఈ దాడి వెనుక ఉన్న అసలు లక్ష్యం ఆ భవనంలో నక్కిన హమాస్ నూతన మిలిటరీ చీఫ్ మహమ్మద్ ఒడెహ్. నెలల తరబడి ఇంటెలిజెన్స్ మానిటరింగ్ చేసిన ఇజ్రాయెల్ దళాలు ఒడెహ్ ఆ భవనంలో ఉన్నాడని కన్ఫర్మ్ చేసుకున్న తరువాతే ఈ భారీ దాడి చేశాయి. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కార్డ్స్ ప్రధాని నెతన్యాహు స్వయంగా ఈ ఆపరేషన్ సక్సెస్ అయిందని, ఒడెహ్ ను నరకానికి పంపించేశామని అధికారికంగా ప్రకటించారు. ఇజ్రాయెల్ కు ఈ మొహమ్మద్ ఒడెహ్ మీద అంత కసి ఎందుకంటే అతను ఒక మామూలు ఫైటర్ కాదు, హమాస్ కు ఒక పెద్ద బ్రెయిన్. అక్టోబర్ 7, 2023లో దక్షిణ ఇజ్రాయెల్ పై జరిగిన దారుణ మారణ హోమంలో ఇతను అత్యంత కీలక పాత్ర పోషించాడు. ఆ సమయంలో మహమ్మద్ ఒడెహ్ హమాస్ ఇంటెలిజెన్స్ విభాగానికి బాస్ గా ఉన్నాడు. ఇజ్రాయెల్ దళాల మూవ్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఎటువైపు నుంచి చొరబడాలి, ఏ ప్రాంతంలో దాడులు చేయాలి అనే ప్లానింగ్ మొత్తం గీసింది ఇతనే. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇజ్రాయెల్ పౌరులను, సైనికులను కిడ్నాప్ చేసి బంధించడంలో, వారిపై దాడులు చేయడంలో ఇతనిదే కీలక పాత్ర. 1987 మొదటి ఇంతిఫాదా రోజుల నుంచే హమాస్ లో కొనసాగుతూ యాహ్యా సిన్వార్ కు అత్యంత సన్నిహితుడిగా ఎదిగిన ఒడెహ్ ఎప్పుడూ కవర్ట్ ఆపరేషన్స్ చేస్తూ అండర్ గ్రౌండ్ లోనే ఉండేవాడు. ఇజ్రాయెల్ దెబ్బకు హమాస్ లో ఇప్పుడు ఒక మిలిటరీ చీఫ్ కనీసం నెల రోజులు కూడా బతికే పరిస్థితి లేదు. కేవలం కొన్ని రోజుల క్రితం అంటే మే 15వ తేదీన అప్పటి హమాస్ మిలిటరీ కమాండర్ ఇజ్ ఆల్ దిన్ అల్ హద్దాద్ ను ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. ఆయన చనిపోయిన కేవలం వారం రోజుల క్రితమే మహమ్మద్ ఒడెహ్ కు ఆ మిలిటరీ చీఫ్ పగ్గాలు అప్పగించారు. కానీ ఆ కుర్చీలో కూర్చున్న 11 రోజులకే ఇజ్రాయెల్ అతన్ని కూడా గాల్లో కలిపేసింది. హమాస్ లో ఉన్న పాత తరం సీనియర్ మోస్ట్ కమాండర్లలో ఇతనే చివరివాడు. ఇతని మరణంతో గాజాలో హమాస్ మిలిటరీ నాయకత్వం దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిందని ఇజ్రాయెల్ రక్షణ నిపుణులు చెబుతున్నారు. ఈ సక్సెస్ఫుల్ ఆపరేషన్ తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ట్విట్టర్ వేదికగా ఒక పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చారు. అక్టోబర్ 7 దాడులు ఆర్కిటెక్ట్ అయిన మహమ్మద్ ఒడెహ్ ను స్ట్రైక్ చేశాం. అక్టోబర్ 7 నరమేధంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మేము ఖచ్చితంగా వేటాడతాం. వాళ్ళు ఎక్కడ దాక్కున్నా సరే, ఈ రోజు కాకపోతే రేపైనా సరే ఇజ్రాయెల్ వారిని చేరుకుంటుంది. అందరినీ ఖతం చేస్తామని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. అంతేకాదు, హమాస్ తో పాటు హిజ్బుల్లాపై కూడా లెబనాన్ లో ఇజ్రాయెల్ దాడులు పెంచుతుంది. మేము ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదు. యాక్సిలేటర్ మీద కాలు మరింత గట్టిగా నొక్కమని మా సైనికులకు చెప్పాను అని నెతన్యాహు స్పష్టం చేశారు. దాడుల తరువాత ఇజ్రాయెల్ కసి ఏ స్థాయిలో ఉందో ఈ దాడులు చూస్తే అర్థమవుతుంది. హమాస్ టాప్ లీడర్లు యాహ్యా సిన్వార్, ఇస్మాయిల్ హనియే, మొహమ్మద్ డెయిఫ్, ఇప్పుడు మహమ్మద్ ఒడెహ్, ఇలా ఒక్కొక్కరిని ఇజ్రాయెల్ లిస్ట్ రాసుకొని మరీ ఎలిమినేట్ చేస్తోంది.